హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ సంధ్య. హలో! హలో! ఏంటి సంధ్యక్క నువ్వు కనిపించట్లే గానీ, నీ వాయిస్ ఒక్కటే వినిపిస్తా ఉంది అనుకుంటా ఉన్నారా? ఏమీ లేదండి. ఈరోజు వెన్నెలది బర్త్‌డే. అందుకని నేను కనిపించట్లేదు. నేను వీడియో తీస్తా ఉన్నా. వాళ్ళొచ్చేసి మొక్కుతా ఉన్నారు. ఇక్కడ పసుపు, కుంకుమ ఇస్తా ఉంది వెన్నెల. అయితే చూడంగా రోజులు గడిచిపోతూ ఉంటాయి కదా. పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు. అవ్వాలి కదా. ఆ చిట్టి తల్లికి ఈరోజు మేము టెంపుల్కి వెళ్ళేసినాం. రిషి, నేను, వెన్నెల. వాళ్ళ డాడీ రాలేదు పాపం, ఈరోజే ఇంటికా ఉన్నాడు. రెస్ట్ తీసుకుంటూ పోయిరండి అని చెప్పేస్తే మేము ఇంకా వెళ్ళేసి వచ్చినాం. ఇక్కడ కొబ్బరికాయ కొడుతూ ఉంది వెన్నెల. పలగట్లే, మళ్ళీ చిన్నగా వాటర్ పట్టమనంటే మెల్లిగా పట్టేసింది. ఇంతకీ మీరంతా తిన్నారా? బాగున్నారా? ఏంటి సంగతులు? చాలా రోజులు అవుతా ఉంది. అసలు ఎప్పుడన్నా మీతో మాట్లాడాలి అని అనుకున్న ప్రతిసారి నేను ఏదో ఒక టాపిక్ మీద మాట్లాడాలి అని మాట్లాడితే నాకు ఆ టాపిక్ గురించి కాదు, మీ గురించే మాట్లాడాలనిపిస్తుంది. అన్నీ మర్చిపోతా, దాని గురించి చెప్పడం మర్చిపోయి నా గురించి నేను చెప్పుకుంటూ మాట్లాడుతూ ఉంటా. ప్రతిసారి వెన్నెల గురించి మాట్లాడదామని వచ్చి మీ గురించి అడిగి ఇట్లా అట్లనే అన్నమాట ప్రతిదీ. అది మర్చిపోతా ఇంకా నేను. సరేనండి, అందరైతే బాగున్నారు కదా. అందరూ బాగుండాలి. ఇట్లాంటి పుట్టినరోజులు నా చిట్టతల్లి మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా మీరంతా ఆశీర్వదించండి. ఈరోజు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ ఇస్తారని అనుకుంటా ఉన్నా. ఓకేనా మరి? బాయ్ అండి. ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం చూస్తే ఒక లైక్ కొట్టండి. ఓకేనా?